ಅಂಗಡಿ ನಿನ್ನದಣ್ಣ. అయ్యా నమస్కారం. మీరు అదే లేదు, షార్ట్ వీడియో ఉంది చూసేయండి, దాని కంటిన్యూటీ ఈ వీడియో, ఓకేనా? అమ్మయ్య, ఇన్స్టాగ్రామ్ రీచ్ చేసిన నాపరిచయమే. సో వీడియో ఇవ్వండి. సో మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తక్కువ ఉంటారా? ఫాలోవర్స్ కాబట్టి ఏం చేద్దాం, సరే ఆన్లైన్ చేద్దాం. అలవాటు కాసేపు ఉన్నప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ పోయి చూద్దాం, మనకు అలవాటేగా. అమ్మయ్య, వీడియో పెట్టేసినాను. సో ఇలా నాపరిచయం కదా, వీడియో పెట్టేసిన. రీల్ ఎంతమంది రీల్స్ వచ్చాయో చూద్దాం. వ్యూస్ వచ్చాయి, రీల్స్ చాలా తక్కువ రీల్స్ వచ్చాయి. వ్యూస్ వచ్చి ఫాలోవర్స్ కూడా తక్కువ ఉన్నారు కదా, అందుకే ఏం చేద్దాం. సరే కాసేపు మనం రీల్ చూసుకుంటున్నాం, తర్వాత హాల్ చేద్దాం. ఫాలోవర్స్ కావాలవుతా సార్. చిరాకు పడుతున్నావేంటే? అరే అరే అయితే ఫాలోవర్స్ కొనొచ్చు ఇక్కడ. అయితే మా ఫాలోవర్స్ బైక్ వీడు చూడు 2Kకి 50 రూపీస్ అట, 50 రూపాయలు 2K ఫాలోవర్స్కు. 2,000 మంది, 2000 ఫ్లవర్స్, 50 రూపీసా? అరే కొనొచ్చారా మనం? అసలు నొక్కుదాం ఒకసారి. ఓ వాట్సాప్ డైరెక్ట్గా వాట్సాప్ ఓపెన్ కదా. ఓకే, ఓ వాట్సాప్ బిజినెస్ వాట్సాప్ వీడి అందమే. అది చూస్తే పెద్ద ఫ్రాడ్గా ఉన్నాడే. టైప్ చేద్దాం. Few moments later. అబ్బా మోసం చేసి అంటే అప్పుడే ఫస్ట్ టైం కెమెరా. సరే స్కామ్ బయట పెడతా, వీడియో వేసి బయట పెడతా, యూట్యూబ్లో పెడతా, నా ఐఫోన్ వీడియోస్ పెడతా. వీడియో ఎంత పెద్ద స్కామరో అందరు తెలియాలా. అంటే 50 రూపాయలు పైన తినేదానికి వచ్చి నీ అబ్బా చెప్తా, నీ స్కామ్ బయట పెడతారా? నేను అటువంటి బయట ఎంత చేయాలో యూట్యూబ్లో చెప్తా. సో గైస్ చూసినావు కదా, నన్ను ఒక స్కామ్ చేసాడు. మీకు చాట్ చూపిస్తాడు, చాట్ ఒక్కొక్కటి నెక్స్ట్ వీడియో చూపిస్తాడు. నాకు చాట్ చేసిన వాడు నాకు ఫాలో ఇస్తాను 2K ఫాలోవర్స్ 50 రూపాయలకి. సో అన్నీ ఇన్స్టాగ్రామ్లో వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో వస్తుంది కదా యాడ్ లాగా. సో వచ్చింది, నేను రీల్స్ చూసుకుంటుంటే యాడ్ వచ్చింది. ఇది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, రియల్ ఫాలోవర్స్ 2K 50 3K 100 అట్లా పెట్టిరు. సో సరే బైక్ కొనొచ్చాము మనం, క్యాబ్ పెట్టి ఫాలోవర్స్ కొనొచ్చాము కూడా. కానీ వీడు ఫ్రాడ్. యాస్, వీడు అప్పుడు ఫస్ట్ టైం అది స్కామ్ అనుకుంటున్నాను, స్కామ్ అనుకుంటున్నాను. తర్వాత వీడు స్కామ్ లాగా చేయలేదు, మెల్లగా రియల్గా తర్వాత లాస్ట్కు స్కామ్ అన్నీ ఒక 100 అయిపోయాం. ఇంకో 100 ఏమంటావు? ఏది ఎలాగ వస్తాను ఏర్పప్ప నేను, నా తల మీద ఏర్పప్పు ఉందా, నా తల మీద ఏమైనా ఏర్పప్పు ఉందా? వీడు పెద్ద స్కామరు. అందుకే చాట్ అన్ని చూపిస్తా తర్వాత చూస్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చాట్ అయిపోయినాక కలుద్దాం. ఓకే గాయ్స్, ఇదే ఈ స్కామర్ గారి ఫోన్ నెంబర్ అలాగే వెరిఫై టిక్ చూడండి. సో ఇదే ఇన్స్టాగ్రామ్ యాడ్ వచ్చింది, యాడ్ నొక్కితే డైరెక్ట్గా వాట్సాప్లోకి వచ్చేసి చూసినారు. సో ఇంకా ఎటప్ సో వాట్సాప్లో వచ్చింది యాడ్, వాట్సాప్లో వచ్చినాడు. సో ఓకే నిజమేనా అని సరే అని ఇంకా నేను అదే హౌ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దీని కింద ఒక నిమిషం మెల్లగా స్కోర్ చేద్దాం, ఎందుకంటే కొంచెం మీకు డీటెయిల్గా తెలిసి చూడండి. హలో కెన్ ఐ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ అని వచ్చింది. అది ఆటోమేటిక్ వచ్చింది, అంటే వాళ్ళు ఆటోమేటిక్ పెట్టి అక్కడ హాజీ కిట్నే ఫాలో చాహియే అని మెల్లగా హిందీలో బాట వాళ్ళ తెలుసు. హిందీ వెస్ట్ బెంగాల్లో అక్కడ వీళ్ళది 30. నేను ఇది రియల్ అంతే, అంటే నిజమేనా, ఇది అవునా నిజమా అని పెట్టాను. సో వాళ్ళు చూసి టిక్ చూసి సరే ఎస్ఆర్ అని పెట్టిండు. నెక్స్ట్ చూడండి ఎస్ఆర్ అని పెట్టాడు. సరే ఎస్ఆర్ ఓకే
ఓకే నాకు ఒక 2K ఫాలోవర్స్ కావాలమ్మా అనే 2000 ఫాలోవర్స్ 40 రూపీస్ సార్ అన్నాడు. ఐ కుడ్ కా లింక్ సెండ్ మీ ఐడి కా లింక్ సెండ్ మీ అండి. సో లింక్ పంపించా, ఇది డీ చేసిన నాకు మన ఐఫోన్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ పంపించాను. ఓకే 40 రూపీస్ ఓకే నేను ఓకే చేసుకున్నాను. సో ఓకే నొక్కితే తర్వాత కింద స్కోర్ చేసి చూడండి, పేమెంట్ కర్ స్క్రీన్ షాట్ సెండ్ మీ అన్నాడు. సో వాడు మధ్యలో ఒక క్యూఆర్ కోడ్ పంపించిండు గైస్, అది మీకు పెట్టలేదు సారీ గైస్, ఇంటికి చేసిన ఎందుకని. సో ఓకే ఆఫ్టర్ పేమెంట్ ఐ కెన్ గెట్ 2K ఫాలోవర్స్. అంటే మీకు పేమెంట్ చేసినాక నాకు 2000 ఫాలోవర్స్ వస్తారా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలోవర్స్కి అంటే ఓకే అన్నాడు. అమ్మా తర్వాత 5 నిమిషాలు ఆగండి ఫాలోవర్స్ని యాడ్ చేయండి, అంటే హిందీలో 5 minutes మీ ఫాలోవర్స్ యాడ్ చేయాలి, తెలుగులో 5 minutes ఆగండి 5 నిమిషాలు వస్తారు మీ ఫాలోవర్స్ 5 నిమిషాలు ఆగండి సార్ అని చెప్పాడు. డౌట్ చెప్పే సార్ అన్నారు. సో మళ్ళీ వాడు మళ్ళీ రిపీట్ మెసేజ్ పెట్టిండు చూడండి, ఇక్కడ చూడండి మళ్ళీ వాడే కింద పే అన్నాడు. అరే బాబు నేను ఇక్కడ నాకు తిన్నారా, నేను తర్వాత పే చేస్తారా, పే లేట్ అని చెప్పాను కానీ వీడుండే సరే బతుకుంటారా బాబు వీడు అని. ఓకే నో డూ పేమెంట్ అని ఏదో 40 రూపీసే కదా, 50 రూపాయలే కదా, సరే 50 రూపాయలకి 2K ఫాలోవర్స్ ఉంటే సరే కూర్చోడు కోరుకోడు. సో పే అని కూర పెట్టి పేయాను, సరే పే చేద్దాం ఎందుకులే వీడు గోలా అని ఎటో 50 రూపాయలు మనం ఓకే వెయిట్ అని నొక్కినా వెయిట్. అరే బై పేమెంట్ కర్ దియా బై పేమెంట్ కర్ దియా, నేను పేమెంట్ చేసిన. సో 5 minutes ఆగానే వెయిట్ చేసి చెప్పిండు, 5 నిమిషం ఆగండి అని. సరే ఓకే వెయిట్ చేస్తా అని చెప్పిన. ఓకే 50 ఫాలోవర్స్ ఉంటే ఫోన్ చేసిన తర్వాత సైన్ చేస్తుండే నేను. ఇప్పుడు ఫోన్ నాది ఐఫోన్ కదా, సో డోంట్ డిస్టర్బ్ మోడ్ పెట్టా ఫోకస్ మోడ్లో. సో వాడు సైన్ ఫోన్ వాయిస్ కాల్ చేసిండు, వాయిస్ వాట్సాప్ కాల్ చూసినా కదా. 199 పేమెంట్ కర్ స్క్రీన్ షాట్ సెండ్ మీ అట 2 minutes మే రిఫండ్ ఓకే జగే సార్. ఇలా కూడా ఉంటుందా ఈ స్కామ్? ఎక్కడో చూసినట్టుంది మన నాట్ టెక్ ఉంది కదా మన కౌల్ పర్సన్ పై. ఓకే వాట్ 190 రూపీస్ పేమెంట్ కలుదా అన్న ఏటబా 190 రూపీస్ 200 ఎందుకు అని అడిగా హిందీలో. చూస్తుంటే అప్పుడే నాటు స్కామ్ కూల్ బాయ్ శాన్ బాయ్ స్కామ్ గుర్తొచ్చు. సో నాకు అప్పుడే అర్థమైంది అంటే స్కామర్ బాయ్. ఓకే స్కామర్ కూడా అప్పుడే హిందీలో మాత్రం అప్పుడే అర్థం చేసుకోండి బొంబాయి వెస్ట్ బెంగాల్. సరే చేస్తాను 2 minutes రిఫండ్ ఓకే అన్నాడు. నాకు డౌట్ వచ్చింది 2 minutes రిఫండ్ నాకు ఇక్కడ కొడతాను ఇది ఎవరు చెప్పారా ఇలా. ఓహో ఆర్ కిట్నే పేమెంట్ చేయే ఫర్ రిఫండ్ మే, అవునా ఇంకా ఎంత పేమెంట్ చేయాలి రిఫండ్కి అని తెలుగు అది మన తెలుగు భాష అడిగిన అంత హిందీలో వాళ్ళ భాష. సో దానికి వాడు బ్లూ టిక్ వచ్చింది చూడ ఎందుకు మన తర్వాత ఎందుకు పై దానికి రీజన్ ఏమిటో చూడండి. మెటా వెరిఫై చైనీస్ पे अट वेरीफाई वेरिफिकेशन मांग रहा है। वेरिफिकेशन के लिए आपको 5 मिनट के लिए कुछ अमाउंट पे करना पड़ेगा। 500 రూపీస్ మెటా వెరిఫై వస్తుంది. నా మెటా వెరిఫై కాదు ఫాలోవర్స్ అది తెలివి తక్కువ చూడు 110 రూపీస్ ఉంటుంది. మనీ కోరుగోడు వాడే పెట్టి బ్యాక్ ఈ కోరుగోడు పేమెంట్ చేయని అని మనీ మెసేజ్ పెట్టిండు చూడండి. అదే ఇప్పుడు వస్తుంది మెటా వెరిఫై 200 వెరిఫై ఒక 1090 కొత్త ఇప్పుడు మెటా వెరిఫై అవుతుంది బ్యాచ్ వస్తుంది. బ్యాచ్ మెటా వెరిఫై అంటే బ్యాచ్ తెలుసుగా మనం కొనొచ్చు కానీ మనం కొనలేము. సో చూసినా నేను స్టేలాగా నేను ఈ పేమెంట్ ఎప్పుడు ఉండేదే ఈ టైప్ ఆఫ్ అనే బుడ్డికి చూసిండు. తర్వాత మళ్ళీ ఏంటబ్బా మెటా వెరిఫై అయితే చెప్పండి సార్ అని నేను అటు మీరు స్వాట్ అనే ఇంగ్లీష్ అంటే ఏంటేది ఏంటి ఏం కూర్చోండి. తర్వాత చూడండి ఇఫ్ యూ టెల్ వాట్ టైప్ ఆఫ్ పేమెంట్ దెన్ ఐ విల్ డూ పేమెంట్. ఏ టైప్ ఆఫ్ చెప్పండి పేమెంట్ నేను చేస్తా పేమెంట్ చూసి రిప్లై చేయలేవాడు. నాకు అర్థమైంది. సో గైస్ ఆ పోస్ట్ మీద కొట్టినా ఆటోమేటిక్గా పోస్ట్ నాట్ అవైలబుల్ వచ్చింది. అప్పుడు స్కామ్ గార్డ్ ఏం చేసినాడు. సో మళ్ళీ నేను కింద వాళ్ళ బయోలకి చూసి పెద్ద స్కామర్ బెస్ట్ సెల్లర్ 10K అట. వాళ్ళ పోస్ట్ చూడండి పోస్ట్లు చూడండి ఇంత ఆశ పెట్టి వీళ్ళు చూడండి మొత్తం ఫేకే. వాళ్ళ వాట్సాప్ బై పెట్టారు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అప్పుడు ఇంకా చూడండి టిక్ కూడా ఇది ఇక్కడ టిక్ మార్క్. సరే మన ఫాలో అవచ్చు వాడు ఒక్కో ఫాలో అట్లా అప్పుడే డౌట్ హౌస్ చూడండి ఫేక్ మొత్తం ఫేకే.
అప్పుడే అర్థం చేసుకున్నా ఇక బ్లాక్ చేద్దాం అనుకున్నా. కానీ ఇలా టోన్ని రిపోర్ట్ ఇవ్వాలా అనుకున్నప్పుడే ఇక రిపోర్ట్ ఇస్తేనే మీరు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చూసుకుంటారని రిపోర్ట్ ఇద్దామని ఇంకా ఫిక్స్ అయినా. రిపోర్ట్ ఇస్తే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చూసుకుంటారు కదా. సో ఇంకా రిపోర్ట్ ఇద్దాం డైరెక్ట్గా వీళ్ళు పెద్ద స్కామర్ కొడుకులు అని చెప్దామని ఇంకా రిపోర్ట్ ఇద్దామని స్టార్ట్ చేస్తారు. చూసినారు కదా ఒక ఫ్రాడ్ స్కామ్ నొక్కుదాం. సో మొత్తం అడుగుతుంది ఇక్కడ చూసిన రిపోర్ట్ డీటెయిల్స్. సో ట్రాన్స్ఫర్ రిపోర్ట్ ఇది అకౌంట్. సో రిపోర్ట్ ఇచ్చినాం వాళ్ళే వేసుకుంటారు. సో చూసినా వాళ్ళే వేసుకుంటారు. కానీ ఇది బ్లాక్ కాదు, మన అకౌంట్లో మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. సో చూసిన దొంగనాయలు చూడు మనీ బ్యాక్ నొక్కి మనీ వస్తాయి అదే వస్తుంది. కానీ వాళ్ళు చూసుకుంటారు రిపోర్ట్ ఇచ్చిన కదా వాళ్ళే వేసుకుంటారు. మనీ రిపోర్ట్ చూడంటే మన ఏదైనా ఖర్చు నీకే రిపోర్ట్ ఏమైనా స్టేస్ అని. సో చూద్దాం వీడియో వేద్దాం. సో గైస్ హాయ్. సో చూసిన నా చాట్ హిస్టరీ వాట్సాప్ అదే వాడి ఫోన్ నెంబరు. నేను ఫైనలీ ఎరి పాప కొండేరి పాప అన్ని నేను బక్కరయ్యాను. చూసినారు ఈ వీడియో ఎందుకు చేసిన అంటే మీకు అవగాహన తెలియనికే. మీరు కొంతమంది మీరు మాలాగా ఉంటారు, అరే ఫాలోవర్స్ కొన్ని వచ్చేమో. సో కొంతమంది ఫ్రెష్ ఫాలోవర్స్ ఉంటారు. సో కొత్త ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఫేక్ ఉంటారు, కొంతమంది నిజాయితీ ఉంటారు. కానీ దాంట్లో ఎవరు ఫేక్ కాదో తెలుసుకుని చాలా కష్టం. సో నా 50 రూపాయలు కష్టం పోయినాయి. ఒక పానీపూరి వస్తుంది సరే 50 రూపాయలు పోయినాయి. మీకు ఆ 50 రూపాయలు పోవద్దని ఈ వీడియో చేస్తున్నా. అందుకే మీ అవగాహన కోసం చేస్తున్నా. మీకు తెలియాలా ఇలాంటి ఫేక్ ఫోన్ కొడుకులు వాళ్ళవద్దు. నేను చూసిన ఏం చేద్దాం ఫైనల్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. వీళ్ళు అట్టోళ్ళు పోలీసు వాళ్ళు ఎక్కేయాలి ఫోన్ నెంబరు పోలీసు వాళ్ళు ఇవ్వాలి. కానీ అట్లా పెద్ద వద్దు, కేసు వద్దు, నాకు ఇష్టం కదా. సో నా లైఫ్ నాకు చాలు. సో యాప్ నాది కూడా కాదు మా ఫాదర్ది. నేను ఖాళీగా ఉన్నాయి తెలుసుగా. సో చూసినా నా చాట్ ఇష్టం మొత్తం ఏదో. సో ఈ వీడియో మీకు అందరికి తెలియాలి. సో ఈ వీడియో చేసిన తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేయాలి ఎవరు చేశారా స్కామ్ మీదంటే అప్పుడు తెలిసింది. నాటు టెక్ ఛానల్లో ఉన్నాయి, అలాగే కూల్ బస్ అనే ఛానల్. సో అతను కూల్ బస్ అండ్ బాయ్ అతను చేసిండు ఒక 3-4. సో అతను ఒక వీడియో చెప్పిండు, మీరు చూస్తే మీరు కూడా చూడండి, ఆయన వీడియోస్ బాగుంటాయి. సో ఆ వీడియోస్తో అని చెప్పిండు ఇట్ ఈస్ నాట్ ఏ ప్రమోషన్. సో ఆయన ఛానల్లో ఆయన చెప్పిండు వెస్ట్ బెంగాల్లో. సో వెస్ట్ బెంగాల్ ముంబై నుంచి ఉంటారు ఎక్కువ, హిందీ వాళ్ళు ఉంటారు, ఇంకా వాడే ఫ్రాడ్ చేస్తారు ఎక్కువ. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీరు కూడా ఎలాంటి ఫాలోవర్స్ అవుతే అవుతారు. నిజాయితీగా ఫాలోవర్స్ కావాలంటే మనం నిజాయితీగా కంటెంట్ ఉంటేనే సూపర్ ఉంటుంది. కంటెంట్ వేసుకొని సో మనం కంటెంట్ బాగా చేయాలి. అందుకే నేను ఇప్పుడు నేర్చుకున్నాను. అందుకే ఇప్పుడు చిన్న ఫాలోవర్స్ కొన్నాను. వేస్ట్ ఫాలోవర్స్ కాబట్టి మనం టాలెంట్ చూపించాలంతే, మన టాలెంట్ బయట పెట్టాలి అంతే, మన టాలెంట్ బయట పెట్టాలా. సో ఇది మీకు అదే ఇంకా వీడియో వేసిన చిన్న వీడియో ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది. చూసినా ఒక యాప్లు పోయి ఏదో కర్మరావు. సో ఈ వీడియో మీకు అందరికి చేయాలనుకుంటున్నా. నాలాంటి యూత్కి ఈ కాలం ఉన్న పిల్లలకు యూత్ ఇంకా పెద్దవాళ్ళు మాకు ఫాలోవర్స్ కావాలంటే కష్టం. ఫాలోవర్స్ కావాలంటే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, వెబ్సైట్లో కొనవచ్చు. కొన్ని అఫీషియల్ సెకండ్ హ్యాండ్ థర్డ్ పార్టీ వెబ్సైట్లో కొనవచ్చు. సో నాకు తెలీదు, నాకైతే అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో స్కోర్ చేస్తుంటే వచ్చింది యాడ్, నాకు చూసినా కదా యాడ్ వచ్చింది. ఏదో సరే ఇంకా నా కర్మ 50 పోయినాయి. 2K ఫాలోవర్స్ వస్తాను కదా, ఒక్క ఫాలోవర్ రాలే. వాడైతే పెద్ద ఫ్రాడ్ నాకు కొడుకోవాలి. సరే వాడు పోవాలి. అందుకే వీడియోలు బూతులు ఉంటాయి చూసినారు కదా లాస్ట్. అందుకే చిన్నపిల్లలు చూపే కానీ మీరు హైడర్స్ యూత్ చూడండి అంతేగాని చిన్నపిల్లలు అంటే ఒక 10-5 years వాళ్ళు చూడదు, 18 years 18-19 వాళ్ళు చూడదు. ఓకేనా, కొన్ని బూతులు ఉంటాయి. సారీ ఫర్ దట్. ఎవరైనా చిన్నపిల్లలు చూస్తుంటే సారీ నా నమస్కారాలు, క్షమించండి. మీ పెద్దవాళ్ళు చూస్తుంటే క్షమించండి, కొంచెం బూతులు ఉంటాయి. ఎందుకంటే నాకు యాప్లు పోయినాయి, అది మా నాన్న కష్టం. నాకు ఎంత కోపం ఉన్నారు అందుకే బూతులు రాసి పెట్టాను లాస్ట్ అయితే చూసినారా. సో సారీ, క్షమించండి. సో యూట్యూబ్ జస్ట్ లాస్ట్ ఇంకా అయినా ఎప్పుడు బూతు మాట్లాడాను అంటే బూతు వీడియో పెట్టాను.
సో చూసినా కదా, ఇదే పెద్ద స్కామ్ జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో. ఫాలోవర్స్ కొడకండి, ఏం కొడకండి, నేను మీరే టాలెంట్ చూపించుకొని ఫాలోవర్స్ గెయిన్ చేసుకొని, ఫాలోవర్స్ రావాలంటే మనం గెయిన్ చేసుకోవాలంటే టాలెంట్ చూపించాలి. అంటే టాలెంట్ చూపిస్తున్నావేంటి? అది టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా? మన బాడీలో టాలెంట్ ఇది అంటే మ్యూజిక్ సింగింగ్, యాక్టింగ్ అలాంటి చేయండి. రీల్స్ బాగా చేయండి, వస్తాయి. ఫాలోవర్స్ బాగా వస్తుంది, బాగా చేస్తాం కానీ ఫాలోవర్స్ అట్లా ఏం చేద్దాం. సర్లే కర్మరావు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో బాయ్. A few moments later. అమ్మయ్య వీడియో చేసినారా? నానంటే చాలామంది పక్కన కావద్దు, మోసపోవద్దు, అందుకే చేసిన వీడియో. వాళ్ళ కోసం చేసినాం, వాళ్ళ మంచి కోసం, ప్రజల మంచి కోసం చేసినాం. అసలు యూట్యూబ్ ఫ్యామిలీ అంతా తెలియదు కదా ఇలాంటి మోసాలు, స్కామ్ జరుగుతుంది. పర్లే ఇంకా ఎంతమంది ఎంత పాజిటివ్ చూసుకుంటారేమో అని, పాజిటివ్ నెగిటివ్ నాకు సంబంధాలే. వాళ్ళ మంచి కోసం చెప్పినా సరే. ఇంకా మనం కొత్త రిలీఫ్ కాటే మళ్ళీ రిజిస్టర్ ఖాళీగా ఉన్నా కదా, ఏం పని యాప్లో పోతా పోయినాయి ఏదో. ఈ విషయం మా పేరెంట్స్ కాకుండా సరే ఇది రిజిస్టర్ మహా అవుతా నరసింహ. ఓకే ఓకే కింగ్డమ్ అడ్వాన్స్ ఓపెన్ అయ్యా. ఏంద్రా అది బయట తిరిగి ఇప్పుడు వస్తే అడ్వాన్స్ ఓపెన్ అయ్యండి. సో చూసుకోలేదు, 2 days ఇంకా టైం. అప్కమింగ్ వీలాగ్ వీడియో. అరే విశ్వనాథ్ థియేటర్ టికెట్ బుక్ చేసుకున్నా బ్రా. అబ్బా టికెట్ బుక్ చేసుకున్నా 11:45కి. ఇది అప్కమింగ్ వీలాగ్ టీజర్ చేద్దాం వీడియోలో. ఇది అప్కమింగ్ వీడియో. అంటే నెక్స్ట్ వీలాగ్ కింగ్డమా అయితే వెయిటింగ్. ట్రైలర్ కొంచెం బాగుంది, చూసినాం. ట్రైలర్ బాగుంది, ఫ్రెండ్స్ చూపించు, ట్రైలర్ బాగుంది. సార్ చూద్దాం, ఏమైనా పార్ట్ 2 ఉందట చూద్దాం. అందుకే నెక్స్ట్ వీలాగ్ ఇదే, అప్కమింగ్ వీలాగ్ ఇదే. సరే ఇంకా టికెట్ బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇక తినేసి పనుకున్నాం. నిద్ర వస్తుంది, ముందు నిద్రపోయినా తింటా. నన్ను నన్నాను